దేవుని ఆత్మ కలిగిన వాడు కూడా యాంగ్జైటీస్ లో కలుగుతాడు. దేవుని ఆత్మ కలిగిన వాడికి కూడా డిప్రెషన్ కలుగుతుంది. దేవుని ఆత్మ కలిగిన వాడు కూడా చాలా మానసిక పరిస్థితులు గుండా వెళ్తాడు. కానీ అక్కడున్న వ్యత్యాసం ఇక్కడున్న వ్యత్యాసం ఏంటి అని అంటే, ఇక్కడున్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతటి నిరాశలో నీ ఉన్న కూడా తక్మనలా ముట్టుకోగానే ఒక్కసారి పుంజుకొని పైకి లేచిపోతాం. ఒక వారం అంతా నిరాశ పాతి చచ్చిపోదాం అనుకుని వస్తాం. ఇక్కడ ఆదివారం అయ్యాక మొత్తం సాల్వ్ అయిపోద్ది. బలమైన దేవుని వాక్యపు తాకుతో దీన్ని ఓడిపోకూడదు, గెలవాలి. వాడు వెతుకుతున్నాడు, ఎక్కడ అవకాశం దొరుకుద్దా వచ్చేద్దాం. దేవుడు నీకు ఇచ్చిన సన్నిధి, దేవుడు నీకు ఇచ్చిన వాక్యం. ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది దేవుని ఆత్మ గురించినే, దురాత్మ టార్మెంటింగ్ స్పిరిట్ అన్నాడు. అంటే ఎలా వేదన పరచాలి. ఈ రెండు ఆత్మలకు కావలసినవి 4. ఒకటి నీ మనస్సు, 2 వాగ్దానం, 3వది స్థలం, 4వది గుర్తి. అందుకనే దేవుడేమో నీ మనసులోనికి వచ్చి ధైర్యం చెప్తా ఉంటాడు. నా ప్రాణమా, దావీదంటాడు, నాలో నీవు ఎందుకు గురిగి ఉన్నావు, దేవుని యందు విశ్వసించు. ఇటు పక్కన ఆత్మ ఏమంటది, పో చచ్చిపో, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీ దగ్గరికి ఎందుకు పంపించానంటే నీకేం కావాలో అది నువ్వు సాధించడానికి కాదు, నేను నీకేమి ఇవ్వాలనుకున్నానో అది నువ్వు సాధించడం.